హాయ్ అండి అందరికీ. నేను కిరణ్మయ్. మనం ఈ వీడియోలో సమ్మక్క సారలక్క అసలు కథ ఏంటి, కుంకుమ భరణలను ఎందుకు కొలుస్తారు, ఈ సమ్మక్క సారక్క యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. సమ్మక్క సారలక్క యాత్ర 2024 ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభమై 24వ తేదీన ముగుస్తుంది. అంటే బుధవారం నుంచి శనివారం వరకు ఈ యాత్ర ఉంటుంది. మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఇక్కడ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వము రాష్ట్ర పండగగా గుర్తించింది. అయితే ఈ మేడారానికి ఇంతటి ప్రతిష్ట ఎందుకు దక్కింది? ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలక్క ఎవరు? జంపన్న వాగు ప్రాముఖ్యత ఏమిటి? అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు చేస్తారు అనేది తెలుసుకుందాం. పూర్వము కాకతీయుల కాలంలో జగిత్యాల మండల ప్రాంతంలోని పొలసాను పాలించే గిరిజన దొర మేడరాజు గోదావరి నదీ తీరములోని అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లారు. ఆ సమయంలో ఒక పుట్ట వద్ద సింహాల మధ్య కేరింతలు కొడుతూ ఓ పసిపాప కనిపించింది. కోయదొరలు ఆ పాపను తమ గూడానికి తీసుకుని వెళ్ళి వాళ్ళే పెంచుకున్నారు. ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టుకున్నారు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా ఉండడం చూసి ఆమె దైవాంశ సంభూతురాలుగా భావించారట. కన్నీరు సైతం ఎండిపోయి కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క మంచి హస్తవాసి. వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా నయమైపోయేదట. సమ్మక్క యుక్త వయసు వచ్చాక అతని మేనలుడైన మేడారం పాలకుడు పడిగిద్దెరాజుకు ఇచ్చి పెళ్లి చేశారు మేడరాజు. సమ్మక్క పడిగిద్దెరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతూ ఉంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పడిగిద్దెరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా శిస్తు కట్టలేకపోవడం, మేనమామ అయిన మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరుపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పడిగిద్దెరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతనిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరునితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు. పడిగిద్దెరాజు సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు తమ సాయుధ బలగాలతో వేర్వేరు ప్రాంతాల నుంచి యుద్ధాన్ని ప్రారంభించి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. కానీ సురక్షితులైన అపార కాకతీయుల సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పడిగిద్దెరాజు, సారెలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపంగవాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతారు. అప్పటి నుండి సంపంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. తమ వారంతా మరణించడంతో సమ్మక్క కాళీమాతలా విజృంభించి శత్రువులను చీల్చి చెండాడుతుందంట. కత్తి చేతపట్టి విరోచితంగా పోరాడింది. అయితే ఓ సైనికుడు ఆమెను వెన్నుపోటు పొడుస్తాడు. రక్తమోడుతూ ఆమె చిలకలగుట్ట వైపు వెళ్ళింది. అక్కడ ఓ మలుపు వద్ద అందరూ చూస్తున్నట్లుగానే అదృశ్యమైనట్టు పురాణాలు చెబుతున్నాయి. గూడెము వాసులకు ఈ విషయం తెలిసి సమ్మక్క కోసం అడవిలో దివిటీలతో గాలించారు. గుట్టపై ఉన్న నెమలినార చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ భరణిలా కనిపించిందట. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని, ఇక్కడ 2 గద్దెలు కట్టి 2 ఏళ్లకోసారి ఉత్సవం జరిపిస్తే వారి కోరికలను నేను నెరవేరుస్తానని ఆకాశవాణి ద్వారా వినిపించిందంట. ఆ మాటలను అమ్మ ఆదేశంగా గిరిజనులు భావించారు. ఆ తరువాత ప్రతాపరుద్రుడు గిరిజనుల శిస్తును రద్దు చేసి సమ్మక్కకు మహాభక్తుడుగా మారిపోతాడు. సమ్మక్క కుంకుమ భరిణలా కనిపించిన చోట గద్దెలను కట్టించి 2 ఏళ్లకోసారి ఉత్సవాలను నిర్వహించారు. అలా మేడారం జాతర మొదలైందని పురాణాలు చెప్తున్నాయి. అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కకు
కుంకుమ భరిణి రూపంలో తీసుకుని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించి జాతర జరుపుతారు. మేడారం జాతర మొత్తం 4 రోజుల పాటు జరుగుతుంది. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు తీసుకుని వస్తారు. రెండవ రోజున చిలుకలగుట్టలో భరణ రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకుని వచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలను గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలు ఇద్దరిని తిరిగి వనప్రవేశం చేయిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. ఇదండి సమ్మక్క సారలక్క యాత్ర అసలు కథ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.